ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్లోని మహాశక్తి ఆలయము భక్తులతో కిటకిటలాడుతుంది. దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 5వ రోజు అమ్మవార్లను వివిధ రూపాల్లో అలంకరించారు. కరెన్సీతో కలకలలాడుతున్నాయి. లక్ష్మీ రూపంగా వారు తీర్చిదిద్దడం జరిగింది. లక్ష్మీ గణపతి, మహాదుర్గా, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురమ్మల మూలపుట అమ్మగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కరీంనగర్లో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి తన్మయత్వం పొందుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఎట్లా ఉంది మీకు ఇక్కడ టెంపుల్లో ఈ ఆధ్యాత్మిక శోభ, ఈ అలంకరణ? అమ్మవారిని మహాదుర్గా, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లను సైతం ఇలానే అలంకరించడం జరిగింది. నిజంగా చూస్తూ ఉంటే మరో ఇంద్రకీలాద్రి కరీంనగర్లో వెలిసిందా అన్నట్టు నిజంగా దినదినాభివృద్ధి చెందుతున్న ఈ మహాశక్తి ఆలయం కరీంనగర్లో భక్తులందరికీ చాలామంది, రోజుకొక 50,000 మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారంటే ఇక్కడ ఏర్పాటు చేసిన సౌకర్యాలే కానీ పెద్దలు మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ అన్న గారు వారు ఎంతో శ్రద్ధ పెట్టి ఇక్కడ దేవాలయంలో అన్ని సౌకర్యాలు, ప్రవచనాలు చెప్పేయడం కానుంచి మొదలు పెడితే దాండియా కార్యక్రమం కానీ అన్ని ఆధ్యాత్మికంగా ఇలా మనం చూస్తూ ఉన్నాం. ఏ రకంగా అయితే మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోతున్న వేళ ఇవాళ మళ్ళీ హిందూ సాంప్రదాయం మరి మన దేవాలయాల అభివృద్ధి విషయంలో కానీ రోజు జరిగే దినదిన మరి దైవిక కార్యక్రమాలే కానీ అన్ని కార్యక్రమాలు తానున్నా అని చెప్పి మరి కరీంనగర్లో మరో ఇంద్రకీలాద్రి వచ్చినట్టు ఇక్కడ అరేంజ్మెంట్ చేసి మరి భక్తులందరికీ సౌకర్యాలు కల్పించి ఇంత ఘనంగా ఏర్పాట్లు చేసినందుకు వారికి మరి కరీంనగర్ ప్రజల తరపున ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. మీరు చెప్పండి, ఎట్లా ఉన్నది ఇక్కడ? సంబరంగా జరుగుతున్నాయి 9 రోజుల పాటు. 9 రోజుల పాటు నవరాత్రులు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం మేము మాల ధరిస్తాము. ఒక 15 సంవత్సరాల నుంచి చాలా బ్రహ్మాండంగా సంజయ్ అన్న గారు అన్ని సౌకర్యాలు చాలా బాగా చేస్తారు. మీరు చెప్పండి, ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు, అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇవాళ కరెన్సీ రూపం అంతా కూడా ముగ్గురమ్మలకి అలంకరించడం జరిగింది. ముగ్గురమ్మల మూలపుటమ్మ మనకు ముగ్గురు అమ్మవార్లు ఒకే చోట ఉండడము మన కరీంనగర్ ప్రజలు చేసుకున్న అదృష్టము. బండి సంజయ్ గారు చేసిన మనకు కల్పించిన అదృష్టంగా మనం భావించవచ్చు. తెలంగాణ ప్రజలు ఇవాళ తెలంగాణ నుంచి కరీంనగర్లో ముగ్గురు అమ్మవార్లు తెలంగాణ ప్రజలకు అనుకూలంగా ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు ఒకే చోట ఉండడము మనకు చాలా అదృష్టము. నిజంగా ఇవాళ మనం చేసుకున్న పుణ్యఫలము. ఇవాళ 6వ రోజు అమ్మవార్లు వివిధ రూపాలతోని ఇవాళ దర్శనం చేసుకుంటూ ఇవాళ తెలంగాణ ప్రజలకు, కరీంనగర్ ప్రజలకు చాలా ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని చెప్పేసి అందరూ ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఇక్కడ రోజు అన్నదాన కార్యక్రమము, అమ్మవారి భక్తులు విపరీతమైన గాండియా ప్రజలకు అనుకూలంగా ఇవాళ ఇక్కడ మహాశక్తి దేవాలయంలో గొప్ప పండుగ వాతావరణం జరుగుతుంది. ఒక జాతరలాగా జనాలు తరలి వస్తున్నారు. వివిధ రకాల ప్రోగ్రాంలు ఇక్కడ జరుగుతున్నాయి. అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అన్ని ప్రాంతాల నుంచి కరీంనగర్ కాకుండా వేములాడ నుండి కానీ, హైదరాబాద్ నుండి కానీ, వరంగల్ నుండి కానీ, పెద్దపల్లి అన్ని దగ్గర నుంచి అన్ని ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు జనాలు. విశిష్ట సేవలు అందిస్తున్న బండి సంజయ్ గారికి చాలా కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాం. ఓకే, మొత్తం మీద చూస్తున్నారు కదా, అపర ఇంద్రకీలాద్రిగా అవతరించినటువంటి అమ్మలను దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాము. ఇక్కడ మహాదుర్గా అమ్మవారిని ఎట్లా అలంకరించారు, అలాగే మహాలక్ష్మి అమ్మవారిని సైతం ఎట్లా అలంకరించారు ఒక్కసారి చూద్దాం. మహాలక్ష్మి అమ్మవారు సైతం ఒక అద్భుతమైనటువంటి కాంతులతో విరాజిల్లుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఇక్కడే భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఇక్కడ వేద పండితులను అడిగి తెలుసుకుందాం. స్వామి, ఇవాళ ఏం అవతారంలో ఉన్నారు? అమ్మవారిని కరెన్సీతో లక్ష్మీ రూపంలో ఉన్నారా? ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? ఈరోజు మన మహాశక్తి దేవాలయంలో అమ్మవారు 5వ రోజు పంచమ దివసంలో స్కందమాత, అలాగే మన లౌకికంగా మహాలక్ష్మీదేవి అలాంటి విశేషమైన అలంకరణలో అమ్మవారు ఈరోజు అలంకరించబడింది. అందుకే అమ్మవారు
అమ్మవారి నాణాలు హిరణ్య రూపిణి హిరణ్యవర్ణాం హరిణీం అంటే అమ్మవారు బంగారు స్వరూపం. ఒకప్పుడు మన నాణాలన్నీ కూడా బంగారంలో ఉండేవి. అలాగే ధనము అంటే బంగారము అనే అర్థం. అలా బంగారు రూపంలో ఉన్న అమ్మవారిని ఆ ధనంతో అలంకరించి ఆ డబ్బులతో అలంకరించి హిరణ్యవర్ణాం హరిణి అమ్మవారే బంగారం. అలాంటి అమ్మవారిని మళ్ళీ బంగారంలో అలంకరింపజేసి ఆ డబ్బులతో అలంకరింపజేసి ఈరోజు భక్తులందరికీ దర్శనాన్ని కల్పిస్తున్నాం. అందుకే భక్తులందరూ తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈరోజు మరొక విశేషం ఏమిటంటే సంవత్సరంలో ఈ ఒక్కరోజు మాత్రమే అమ్మవారి నిజపాద దర్శనం. అమ్మవారి పాదం కనిపిస్తుంది. ఆ అమ్మవారిని పాదాన్ని గంధంతో అలంకరించి ఆ గంధాన్ని పాదాన్ని ఈరోజు మాత్రమే చూపిస్తున్నారు. అందుకే భక్తులందరూ కూడా తండోపతండాలుగా వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మనం చూస్తున్నాము ఒక స్కందమాత అవతారం మహాలక్ష్మి అవతారంలో ఉంది. అమ్మవారి నిజపాద దర్శనం కేవలం సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే దర్శనం ఇవ్వడానికి అవకాశం ఉందని వేద పండితులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా గమనించవచ్చు. అక్కడ అమ్మవారి పాదాలు ఒక్కసారి దర్శిస్తే మీకు సకల కష్టాలు నెరవేరుతాయని చెప్పేసి భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇక్కడ మనం ఒక్కసారి సరస్వతి అమ్మవారి దగ్గరికి వెళ్దాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి గమనిద్దాం. మొత్తం మీద దీనికి సంబంధించి తాదాత్మ్యం చెందుతున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. ఇక్కడే ఒక్కసారిగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి తమ యొక్క అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దర్శించుకున్న మాత్రమే చాలా గొప్ప అనుభూతి ఉందని భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి ఒకసారి చూస్తున్నాం మనం. సరస్వతి అమ్మవారిని సైతం ఇక్కడ వేద పండితులు చాలా చక్కగా అలంకరించినటువంటి పరిస్థితి. మహాదుర్గ, మహాలక్ష్మి, సరస్వతి అమ్మవార్లను చాలా అద్భుతంగా అలంకరించారు భక్తుల దర్శనార్థం. ఆ వీణాపాని అమ్మవారు శరదిందు సమాకారే బాసరా పీఠ నిలే సరస్వతి అనేటువంటి విధంగా రూపుదిద్దడం జరిగింది. ఆ చేతిలో వీణ, అలాగే అద్భుతమైనటువంటి ప్రసన్న హృదయంతో దర్శనమిచ్చేటువంటి అమ్మవారిని మనం చూడడం అనేది చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అంతా కూడా భక్తులు వస్తున్నారు, మనం చూస్తున్నాం. ఇదంతా కూడా 5వ రోజు. ప్రతి నవరాత్రి ఉత్సవాలు మొదలైనప్పటి నుంచి ఇదే సందడి, ఇదే కోలాహలం ఉన్నటువంటి పరిస్థితి అయితే అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు. భక్తులకు సంబంధించి అయితే చాలా విశేషంగా పూజలు అర్చనలు చేస్తున్నారు, కుంకుమ పూజలు చేస్తున్నారు. వారి యొక్క ఇష్ట దైవాలని స్మరించుకుంటూ వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనిస్తున్నాం. ఒక్కసారిగా దీన్ని చూస్తున్నటువంటి పరిస్థితి, దీన్ని ఒక అలంకరణ దీనికి మాత్రమే ఉంది అని గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ మహాశక్తి ఆలయం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.